ఓం గం గణపతయే నమః. శివాయ గురవే నమః. మనము ఈ 264వ రోజున వేదముతో సమానమైనటువంటి శ్రీ శివ మహాపురాణములో భాగంగా శ్రీ వేదవ్యాస మహర్షి ముందుగా విశ్వజననీ జనకులకు వారి కుమారుడుకు ఆ గణనాథనుకు ప్రార్థన చేసి ఈ మహాపురాణం గురించి వర్ణించును అని మనం తెలుసుకుంటున్నాం. ఒకానొక నాటి సమయమున నైమిషారణ్యమునందు నివసిస్తూ ఉండేటటువంటి ఆ సౌనిగారి మహామునులు అందరూ కూడా సూత మహర్షుల వారిని శివతత్వ స్వరూపము యొక్క వివరణ మరియు పార్వతీ పరమేశ్వరుల యొక్క దివ్యమంగళ చరిత్ర గురించి ప్రశ్నించగా అంత సూతుల వారు బ్రహ్మనాథ సంవాద రూపమైనటువంటి ఆ ఈ శ్రీ శివ మహాపురాణమును యథావిధంగా ఏ విధంగా వివరించారు అనేటువంటి విషయాలని మనం ప్రతినిత్యము కూడా ఆ పార్వతీ పరమేశ్వరు యొక్క అనుగ్రహం చేత తెలుసుకోగలుగుతున్నాం. ప్రత్యేకంగా ఈ కార్తీక మాస పర్వదినమున అందరూ కూడా శ్రీ కేదారేశ్వర వ్రతము అనేటువంటి ఒక వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. మా శ్రీ శివకామేశ్వరి దివ్యధామంలో నిత్య నిలయగా ఆరాధింపబడేటువంటి ఆ తల్లి ఆ శివకామ సుందరీ దేవి యొక్క అనుగ్రహం చేత ఈ రోజున ఆ తల్లి యొక్క ఆదేశం మేరకు ఈ రోజున శ్రీ కేదారేశ్వర వ్రతము గురించి చెప్పాలని ఆ ఆదేశాన్ని శిరసావహించి భక్తులందరికీ కూడా ఈ మాసంలో వారు ప్రత్యేకంగా శ్రీ కేదారేశ్వర వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. కాబట్టి ఆ వ్రతం యొక్క విధి విధానములు ప్రాముఖ్యత తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ రోజున ఈ వ్రతం గురించి తెలియజేయడం జరుగుతుంది అని తెలియజేస్తూ వాగర్ధావివ సంవృక్తౌ వాగర్ధ ప్రతివర్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. కేదారేశ్వరుడు అంటే సాక్షాత్తు ఆ శివుడే. జ్యోతిర్లింగ క్షేత్రమైనటువంటి కేదార్నాథ్లో ఉండేటువంటి శివుడికి కేదారేశ్వరుడు అని అందరూ కూడా పిలుస్తూ ఉంటాం. అక్కడ ఉన్నటువంటి అమ్మవారి యొక్క పేరు కేదార గౌరి. కేదారము అంటే మాగాణము అని అర్థం, వరి పండే పొలము అని అర్థం. దానికి అధిపతి కనుక శివుడు కేదారేశ్వరుడు అని పిలువబడుతున్నాడు, కేదారేశ్వరుడుగా వ్యవహరింపబడుతున్నాడు. అలా ఆమెతో కలిపి శివుణ్ణి ఆరాధించేటువంటి విశిష్ట వ్రతమే కేదారేశ్వర గౌరీ వ్రతం. ఈ వ్రతాన్ని మొట్టమొదటిగా గౌరీదేవి ఆచరించింది. ఈ వ్రతానికి వెనుక ఒక ప్రత్యేకమైనటువంటి అరుదైనటువంటి ఒక కథ ఉన్నది. ఒకానొక సమయం మన పార్వతీదేవి అలిగి ఆ శివ భగవాన్ని శంకర భగవాన్ని విడిచి వెళ్ళిపోయింది. ఆ తరువాత కేదార గౌరీ వ్రతాన్ని చేసి తిరిగి ఆ మహాదేవుణ్ణి చేరింది అని ఈ వ్రతం యొక్క సారాంశం. భర్తని గౌరవిస్తే భార్యకి సంతోషమే కానీ పక్కన ఉండేటువంటి భార్యను గౌరవించకపోవడం అది ప్రకృతికి విరుద్ధం, అది సమంజసం కాదు, పద్ధతి కాదు అని ఈ వ్రతకథ యొక్క సారాంశం చెబుతోంది. అంతేకాదు స్త్రీ పురుషుల యొక్క సమానత్వాన్ని, అర్ధనారీశ్వర తత్వాన్ని ఈ వ్రతము యొక్క ఆచరించినటువంటి ఆ గౌరీదేవి యొక్క పూజా విధి వల్ల చెప్పబడుతోంది అని మనం అర్థం చేసుకోవాలి. కైలాసంలో పార్వతీ సమేతుడి శివుడు కొలువు తీయడం ఉండగా భృంగి శివునికి మాత్రం ప్రదక్షిణ నమస్కారాలు చేశాడు. ఆ ప్రక్కనే ఉన్నటువంటి పార్వతీదేవి
అదేమి మీకు ఒక్కడికే నమస్కారం చేశాడు, ప్రదక్షిణాలు చేశాడు, నాకు చేయలేదు అని ప్రశ్నించింది. బ్రహ్మజ్ఞానులైనటువంటి వారికి నీతో పని లేదు కనుక వారు నమస్కరించరు అని భృంగి సమాధానం ఇచ్చాడు. పార్వతి అలిగి శివుని నుంచి తన శక్తిని ఆకర్షించుకున్నది, కైలాసాన్ని వదిలింది, గౌతమాశ్రమానికి చేరుకున్నది. అంత శివుడు శక్తిహీనుడయ్యాడు. ఆశ్రమానికి వచ్చినటువంటి అమ్మకు ఆ గౌతమ మహర్షి తగినటువంటి సత్కారములు చేశాడు. వచ్చినటువంటి పని గురించి అడిగాడు, తెలుసుకున్నాడు. భర్తతో పాటు గౌరవం పొందాలని భార్యకు ఉండడం సహజం కదా. ఆయన భక్తులకు కూడా నాతో పని లేదట, ఆయనతో పాటు గౌరవం పొందడానికి మార్గం ఏమిటి అని ఆ గౌరీ మాత ఆ గౌతమ మహర్షిని ప్రశ్నించింది. అంత గౌతముడు కేదారేశ్వర వ్రతం అనేటువంటి ఒక వ్రతం ఉన్నది, ఆ వ్రత విధానం తెలియజేశాడు. అంత పార్వతీదేవి భక్తితో శ్రద్ధతో ఆ కేదారేశ్వర వ్రతాన్ని అనేటువంటి నోమును నోచింది. ఉద్యాపన నాటికి శివుడు ఆమె యొక్క భక్తికి మెచ్చి ప్రత్యక్షమయ్యాడు. నేను నీకు అర్ధ శరీరం కావాలి, నన్ను కూడా గౌరవిస్తేనే నిన్ను గౌరవించినట్టు. ప్రదక్షిణ ఇద్దరికీ చేయాలే కానీ మన మధ్య నుండి చేయకూడదు అని ఒక వరాన్ని కోరింది. అప్పటి నుండి లోకంలో భార్యాభర్తల మధ్యలో ఎవరు కూడా దూరకూడదు, భార్యాభర్తల మధ్యలో ఎవరు నడవరాదు. అలాగే ఒక పురోహితుడు కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఎవరో మధ్యలో వెళ్ళకూడదు. భార్యాభర్తల మధ్యలో నుంచి ఏ విధమైనటువంటి వస్తువులను కూడా ఇయ్యకూడదు, అందజేయకూడదు అని లోకంలో మనం చెబుతూ ఉంటాం. అవన్నీ కూడా పాటిస్తూ ఉంటాం. దానికి ఇది ఒక కథ. అంతా మన ఇద్దరికి కలిపి ప్రదక్షిణం చెయ్యాలి, అంతేగాని నీ ఒక్కడికి ప్రదక్షిణం చేస్తే సరిపోదు అని ఒక వరాన్ని ఆ పార్వతీమాత ఆ శంకర భగవాన్ని కోరింది. సరే అని తన శరీరంలో సగభాగం ఇచ్చి శివుడు అర్ధనారీశ్వరుడయ్యాడు. అలా ఈ కేదారేశ్వరుని యొక్క వ్రతం చేసిన వారందరూ కూడా మనలాగే అన్నింటా కూడా చరిసగం ఉండేలా అనుగ్రహించవలసింది అని లోక కళ్యాణం కోసం ఆ పార్వతీదేవి ఈ వరాన్ని కోరింది. ఆ తల్లి, ఆ విశ్వజనని. అంత శివుడు అంగీకరించాడు. నందీశ్వరుడి ద్వారా ఈ ఇతివృత్తాన్ని విన్నటువంటి చిత్రాంగదుడు అనేటువంటి గంధర్వరాజు ఈ కథను విన్నాడు. ఈ ఇతివృత్తాంతం తెలుసుకున్నాడు. అతడు వజ్రదంతుడు అనేటువంటి రాజుకి ఈ వ్రతాన్ని చెబితే అతడు ఆచరించి ఉజ్జయిని మహానగరానికి రాజయ్యాడు. ఈ కథ స్కంద పురాణంలో ఉన్నది. అలా కేదారేశ్వర వ్రతం భార్యాభర్తలు ఇద్దరూ కూడా కలిసి చేసుకునేటువంటి ఒక ఉత్తమమైనటువంటి వ్రతం. భర్తకు కుదరకపోతే భార్య మాత్రం చేయవచ్చు, చేసుకోవచ్చు. భార్యకు వీలు కాకపోతే మాత్రం భర్త ఒక్కడే చేయకూడదు, చేయరాదు. అలా వివాహం కానిటువంటి ఆడపిల్లలు కూడా ఈ నోమును ఆచరించవచ్చు, ఈ నోము నోచుకోవచ్చు. గతంలో ఈ నోము భాద్రపద శుద్ధ అష్టమి నాడు చేసుకునేటువంటి వారు, కానీ ఈ కాలంలో కార్తీకంలో కూడా అందరూ కూడా భక్తితో శ్రద్ధతో నిర్వహించుకుంటున్నారు. అలా కేదారేశ్వర వ్రతానికి ముందుగా 21 పేటల పట్టుదారాన్ని కానీ నూలు దారాన్ని కానీ తోరంగా కట్టుకోవాలి. కలశంలోకి ప్రథమలోకి ఆ కేదారేశ్వర భగవాన్ని ఆవాహన చేయాలి. భక్తితో శ్రద్ధతో భావనతో
యవనీ నమశివాభ్యాం నవయం వనాభ్యాం పరస్పరాలిష్టవబుద్ధరాభ్యాం నగేంద్రకన్యాం మృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం అని ఏ విధంగానైనా భక్తితో శ్రద్ధతో భావనతో ఆ స్వామిని ఆరాధన చేయాలి, ఆ కేదారేశ్వర భగవాన్. అంతేకాదు 21 ఉపచారములతో పూజ చేయాలి. గోధుమ పిండితో 21 నేతి అరిసెలు వండాలి. పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పాయసం ఇలా అన్ని రకములైనటువంటి కూరలు, పండ్లు కూడా నివేదన చేసేటువంటి అలవాటు ఉన్నది. ఈ కథను చెప్పుకున్న తర్వాత అక్షతలు వేసుకోవడం ఎన్నటికీ కూడా మర్చిపోకూడదు. ఆ వ్రతకథాక్షతలు తప్పకుండా వారు చదివినటువంటి వారు, విన్నటువంటి వారు అందరూ కూడా అది ఆ శంకర భగవాన్ యొక్క అర్ధనారీశ్వరు యొక్క ప్రసాదంగా భావించి తప్పకుండా వారు శిరస్సును వేసుకోవాలి. ఇలా 21 సంవత్సరములు విధిగా నిర్వర్తించాలి. ఇది సుదీర్ఘమైనటువంటి వ్రతం కాబట్టి వంశపారంపర్యంగా పెద్దల నుంచి పిల్లలకు వస్తూ ఉంటుంది. కుటుంబంలో సంప్రదాయం ఉన్నవారే ఈ నోమును ఎక్కువగా నోస్తూ ఉంటారు, ఎక్కువగా ఆచరిస్తూ ఉంటారు. ఇంకా ముగింపు విషయానికి వస్తే పార్వతీదేవి ఉద్యాపన చేసినట్టుగా ఉంది. ఆ ఉద్యాపన అమ్మ పార్వతీదేవి చేసింది కాబట్టి, కానీ ఏ విధంగా చేసింది అనేటువంటి విషయం ఎక్కడా కూడా గ్రంథాల్లో చెప్పబడలేదు. నోచుకున్నటువంటి వారు ఉద్యాపన సంకల్పం చెప్పుకున్నట్లయితే చాలు అని విజ్ఞులు, పెద్దలు కూడా చెబుతూ ఉంటారు. ఆసక్తి ఉన్నటువంటి వారు తమకు చేసినటువంటి పెద్దలను ద్వారా అడిగి తెలుసుకొని వారి శక్తి కొలది ఆ ఉద్యాపన వ్రతాన్ని ఆచరించవచ్చు అని ఈ శుభదినం మనం తెలియజేయడం జరుగుతోంది. ఆచారం కలిగినటువంటి వారు లేదా భక్తితో ఎవరైనా కూడా ఈ వ్రతాన్ని ఆచరించాలి అని అనుకునేటువంటి సంకల్పం కలిగినటువంటి వారు, లేదా భార్యాభర్తలకు ఏ విధంగా చికాకులు ఉన్నట్లయితే జాతకంలో కుజగ్రహం కాని, శుక్రగ్రహం కాని, గురుగ్రహం కాని వారికి ఉండి రాహుకేతువుల యొక్క దోషం కూడా కలిగి కుటుంబములు విచ్ఛిన్నమైనప్పుడు, విడిపోయి ఉన్నప్పుడు వారందరూ కూడా తిరిగి సమైక్యం కావడానికి ఈ కేదారేశ్వర వ్రతం ఈ కార్తీక మాసంలోనే కాదు, ప్రతి సోమవారము లేదా గురువారము రోజులలో ఆచరించవచ్చు. పౌర్ణమి రోజును కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. ప్రతి నెల వచ్చేటువంటి పౌర్ణమి లేదా సంక్రమణమైనటువంటి రోజుల్లో కూడా, శివరాత్రి, మాస శివరాత్రి రోజుల్లో, మహాశివరాత్రి రోజుల్లో కూడా ఈ కేదారేశ్వర భగవాన్ని వ్రతాన్ని ఆచరించి అందరూ కూడా ఆయురారోగ్య భోగభాగ్య సంపన్నులు కావాలని కోరుకుంటూ, ప్రతి దంపతులు కూడా సుఖ దాంపత్య జీవనం కోసం, వారి వంశములు అభివృద్ధి చెందడం కోసం ఈ వ్రతాన్ని ఆచరించాలి అనేటువంటి మా శ్రీ శివకామేశ్వరి విధానంలో నిత్య నిలయై నిత్యము కూడా ఆరాధింపబడేటువంటి ఆ తల్లి యొక్క అనుగ్రహం చేత ఈ రోజున ఈ శుభ సందేశాన్ని చెప్పడం జరిగింది. అందరూ కూడా ఈ యొక్క అమ్మ యొక్క ఆ ఉపదేశాన్ని గ్రహించి ఎవరికి వారు భక్తి శ్రద్ధలతో తప్పకుండా ఈ కేదారేశ్వర స్వామి వారిని ఆ వ్రతాన్ని కూడా ఆచరించగలరు అని కోరుకుంటూ, ఇప్పుడు అర్ధనారీశ్వర స్తోత్రాన్ని కూడా చెప్తున్నాను. నిత్యము కూడా ఎవరైతే ఈ అర్ధనారీశ్వర స్తోత్రాన్ని పారాయణం చేయడం కానీ లేదా వినడం కానీ చేస్తారో వారి కుటుంబంలో ఎటువంటి కలహములు లేకుండా ఉంటాయి అని ఈ సందర్భంలో చెప్పడం జరుగుతోంది.
మీరందరూ కూడా ఈ అర్ధనారీశ్వర స్తోత్రాన్ని కూడా విని ఆ యొక్క పార్వతీ పరమేశ్వరుడి యొక్క కేదారేశ్వరుడి వ్రతం చేస్తే ఎంత అనుగ్రహం కలుగుతుందో ఈ యొక్క అర్ధనారీశ్వర స్తోత్రాన్ని కూడా మనం విన్నట్లయితే అంతే ఫలితం కలుగుతుంది అని ఈ సందర్భంలో తెలియజేయడం జరుగుతుంది. ఇప్పుడు ఆ స్తోత్రం పారాయణం చేస్తున్నాం. అందరూ కూడా శ్రద్ధగా వినవలసిందిగా కోరుకుంటున్నాం. అర్ధనారీశ్వర స్తోత్రరత్న. ఓం గం గణపతయే నమః. చాంబేయ గౌరార్ధ శరీరకాయై కర్పూర గౌరార్ధ శరీరకాయ ధమ్మిల్లకాయై చ జటాధరాయ నమః శివాయై చ నమః శివాయ. కస్తూరికా కుంకుమ చర్చితాయై చితారజ పుంజ విచర్చితాయ కృతస్మరాయై వికృతస్మరాయ నమః శివాయై చ నమః శివాయ. ధునత్కునత్కంకణనూపురాయై పాదాబ్జరాజత్వనితనూపురాయ హేమాంగదాయై భుజగాంగదాయ నమః శివాయై చ నమః శివాయ. విశాల నీలోత్పలలోచనాయై వికాసి పంకేరుహలోచనాయ సమేఖనాయై విషమేఖనాయ నమః శివాయై చ నమః శివాయ. మందారమాలా కలితాలకాయై కపాలమాలాంకిత కంధరాయ దివ్యాంబరాయై చ దిగంబరాయ నమః శివాయై చ నమః శివాయ. అంబోదర శ్యామల కుంతలాయై తటిత్రభాతామ్రజటాధరాయ నిరీశ్వరాయై నిఖిలేశ్వరాయ నమః శివాయై చ నమః శివాయ. ప్రపంచ సృష్టిర్ముఖలాశకాయై సమస్త సంహారక తాండవాయ జగజ్జనన్యై జగదేక పిత్రే నమః శివాయై చ నమః శివాయ. జగజ్జనన్యై జగదేక పిత్రే నమః శివాయై చ నమః శివాయ. ప్రదీప్త రత్నోజ్వల కుండలాయై పురన్మహాపన్నగ భూషణాయ శివాన్వితాయై చ శివాన్వితాయ నమః శివాయై చ నమః శివాయ. ఏతత్పదష్టకమిష్టదం యో భక్త్యా సమాన్యో భువదీర్ఘజీవి ప్రాప్నోతి సౌభాగ్యమనంతకాలం భూయాస్తదాచాస్య సమస్త సిద్ధిః. ఆయురారోగ్య ఐశ్వర్యప్రదం భోగప్రదం మోక్షప్రదం అర్ధనారీశ్వర స్తోత్రరత్నం. ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ అర్ధనారీశ్వర స్తోత్రాన్ని ప్రతివారు కూడా పారాయణ చేసుకొని ఆ ఫలితాన్ని పొందగలరు అని కోరుతున్నాం. ప్రతి దంపతులు కూడా వారి దాంపత్యము సుఖంగా ఉండడం కోసం, కళ్యాణం కానిటువంటి వారు వెంటనే కళ్యాణత్వం కోసం, మంచి వరుణు కోసం, మంచి వధువు కోసం ఈ స్తోత్రాన్ని పారాయణం చేసుకోగలరు. ఇది ప్రత్యక్షంగా మా పీఠంలో అనేక మంది చేత పారాయణం చేయించి వారికి అనుభూతితో అనుభవం కలిగినటువంటి విషయములు చాలా ఉన్నాయి. ఈ సందర్భంలో ఈ మాట చెప్పవలసి వస్తోంది. కాబట్టి అందరూ కూడా ఈ కార్తీక మాస పర్వదినమున ఈ స్తోత్రము అందరూ కూడా పారాయణ చేసుకోండి. ఆ పార్వతీ పరమేశ్వరి యొక్క అనుగ్రహాన్ని పొందాలి అని కోరుకుంటూ మనం స్వస్తి చెప్పుకుంటున్నాం. కైలాసగిరివాసాయ రుద్రాయ పరమాత్మనే సచ్చిదానంద రూపాయ శాశ్వతాయ పరమాత్మనే
వటవృక్షచిందామణి శ్రీ గురు దక్షిణామూర్తయే సిద్ధమంగళమంగళం సిద్ధమంగళమంగళం సిద్ధమంగళమంగళం. ఓం స్వస్తి ఓం స్వస్తి ఓం స్వస్తి.